మేడం లాస్ట్ టైం మీరు మక్క ఉప్పుడు పిండి చేశారు, మక్క గారెలు కూడా చేస్తా అన్నారు. మాకు ఈరోజు కావాలి ఆ రెసిపీ ఏంటో. చల్లగా ఉంటుంది వెదర్. అవును. సో మాకు అది వేడిగా చేసి పెడితే మా వ్యూవర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, చేసుకుందాం, చూపిస్తాను. మక్క గారెలకి ఏమేం కావాలి మనకు? ఎక్కడ అయినా కానీ మక్కెన్లు దొరుకుతుంటాయి, లేత మక్కెన్లు, పచ్చి మక్కెన్లు దొరుకుతాయి. 3 కంకులు ఒలిసాను. ఇలా ఉంటాయి మక్కలు. మనం ఇవి ఒలుసుకొని కొంచెం పొట్టు ఉంటే చెరిగేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండర్లో పోసుకుందాము. తర్వాత ఫస్ట్ జీలకర్ర వేద్దాం. మక్కలు డైరెక్ట్ జీలకర్ర వేసుడు. ఇలా అన్నీ మొత్తం డైరెక్ట్ వేసుడే. కొన్ని ఐటమ్స్ తర్వాత వేస్తా. ధనియాలు అంటే ధనియాలు ఉంటే ధనియాలు, లేకుంటే పొడి వేసుకోవచ్చు. నేను పొడి వేస్తున్నాను, ధనియాల పొడి. ఓకే. పసుపు అంటే క్వాంటిటీస్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇంకా తగినంత మనకు మక్కలు తగినంత మనం వేసుకుంటే బాగుంటుంది. ఇది కారము. తర్వాత మనము సాల్ట్. ఓకే. సాల్ట్ ఈ మక్కలకి ఎక్కువ పట్టది, కొంచెం. తర్వాత మంచిగా స్వీట్గా వస్తాయి. మనం ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. ఓకే. అంటే ఓన్లీ షుగరా? బెల్లం కూడా వేసుకోవచ్చు? బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. కానీ బెల్లం కంటే ఎక్కువ షుగర్ బాగుంటుంది. ఓకే, ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ ఆనియన్స్, రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టాను. ఓకే. ఇది ఇంకా వాటర్ ఇట్లా ఏం పోయొద్దు. ఈ ఆనియన్స్ వచ్చిన పదనే ఈ మొక్కలకు సరిపోతుంది. ఓకే. ఇంకా వాటర్ సపరేట్ గా అవసరం లేదు. 2 చిన్న సైజ్ ఆనియన్స్ సరిపోతుంది. డైరెక్ట్ గ్రైండ్ చేయడమే. ఇది గ్రైండ్ చేయాలా? ఓకే. తర్వాత ఇవి మనము గ్రైండర్ చేసినాక పైకి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు. ఓకే. ఓకేనా? గ్రైండర్ చేసుకొస్తాను. మెత్తగా దంగిపోయింది. మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ కావాలి. అన్ని కలిసిపోయినాయి. ఒక్క చుక్క కూడా వాటర్ మనం వేయలేదు. వాటర్ లేకుండా స్మూత్ పేస్ట్ అయింది. దీంట్లో కొంచెం మనం కరివేపాకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఓకే. ఇది కొత్తిమీర అయితే స్మెల్ బాగా. మళ్ళీ ధనియాలు కూడా వేసుకోవచ్చు, బాగానే పడతాయి. ధనియాల పొడి వేసుకున్నాము. ఇది పెసరపప్పు 1 గంట సేపు నానితే ఇలా అవుతుంది. ఇది కూడా మనం ఇలా వేసుకుందాము. వారం రోజుల్లో కానీ గారెలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇట్లా పప్పు క్వాంటిటీ మన ఇష్టము. నేను ఒక చిన్న గ్లాస్ అందాదా ఇది ఒక బౌల్ గిన్నె పోసిన. ఓకే. పప్పు ఫ్లేవర్ ఇవ్వడానికి, ఇంకా క్రంచినెస్ ఇవ్వడానికి. మధ్యలో ఇట్లా తిన్న కొద్దీ పప్పు ఇత్తులు తలుగుతుంటాయి అన్నట్టు. మనం మిక్స్ చేసుకుందాం. ఇది కలిసిపోయింది. మనం గారెలు చేసుకుందాం. ఓకే. మనం కొంచెం ఇట్లా కర్చీఫ్ లాంటిది తీసుకొని ఒక క్లాత్ మీద మనం చేసుకోవాలి. ఓకే. తడి క్లాత్ పెట్టేసుకొని చిన్నగా ఇట్లా పదన పెట్టుకొని మనం గారెలు ఇట్లా చేసుకోవాలి. దాని మీద చేసుకోవాలి. గారె తడి పెడితే రాదు, అంటుకుపోతుంది. ఇలా మనం ఇట్లా చేసేసుకోవాలి. పల్చగా చేసుకోవాలి. మనకి ఎంత లేస్తుందో అంత చేసుకొని మనం ఇలా ఓల్డ్ చేసుకొని ఇట్లా వాటర్ పెట్టేసుకొని మనం ఇలా పైకి తీయాలి. ఓకే. ఇట్లా అంటే వచ్చేసేది. మనం ఆయిల్ కూడా వేడైపోయినా, ఆయిల్ వేడైంది, వేసేస్తున్నా. ఓకే.
అది కూడా బ్రౌన్ కలర్ అయిపోతుంది కదా గోల్డెన్ వస్తాయి. మామూలుగా అంటే అందరూ ఇట్లా పెసరపప్పు వేయరు, మామూలుగా మక్క వడాలంటే చేసుకుంటారు. మనం స్పెషల్ గా ఉండాలని పప్పులు వేసాను. పప్పులు ఆప్షన్ టేస్ట్ కోసం. ఇది ఇట్లా చేసి పెడితే వారమైనా ఉంటాయి. అట్లా చేస్తే ఒక రోజు 2 రోజులు మాత్రమే తినగలుగుతాం. ఓకే, ఇంకొకటి 2 చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటది, బాగుంటది, ఇష్టంగా తింటారు. కంకి తినరాని పిల్లలకి బెస్ట్. ఇలా చేసి ఇలా వదిలేసి మనం ఇలా వేసి పెట్టి ఇట్లా పొంగుతుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది. ఇంకొకటి చేస్తాను. ఓకే, ప్రతిసారి తడి పెట్టుకోవాల్సిన అవసరం, కొంచెం తడి పెట్టుకుంటే సరిపోతుంది. వచ్చేస్తున్నాయి నీట్గా. చూడండి ఇలా పొంగుతుంటే ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇది ఒకసారి తిప్పేసి మనం సిమ్ మీద పెట్టుకుంటే లోపల మంచిగా ఉడికిపోతుంటది. సిమ్ లో పెట్టుకొని కోల్చుకోవాలి. ఇంకా ఇది చల్ల వెదర్ లో చేసుకుని బాగుంటాయి. చూడండి అయిపోయింది. మక్క వడలు రెడీ అయినాయి. ఒకసారి చూడు ఎలా ఉన్నాయో టేస్ట్. ఇప్పుడైతే వేడి మక్క గారెలు రెడీ. చూస్తుంటే ఇక్కడ లైవ్ లో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా గోల్డెన్ బ్రౌన్ లో అయ్యాయి. నేనైతే టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. బాగుందా? ఆ పప్పులలో పళ్ళ కింద తాకుతుంటే ఫ్లేవర్ వస్తుంది. చాలా క్రంచీ ఉన్నాయి. వ్యూయర్స్ మీరు కూడా అందరూ మక్క గారెలు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్ లో మాకు మెన్షన్ చేయండి.